నమస్కారం. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో బుధవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. శ్రీరామ తులసి కోట సెంటర్లోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం కమిటీ ఆధ్వర్యం వహించింది. గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తూ 10 ఏళ్లుగా పలువురు వినాయక దీక్ష చేపట్టి కాణిపాకంలో విరమిస్తున్నారు. ఆలయ ధర్మకర్తల చైర్మన్ లక్కాకుల రంజిత్ సింగ్, ప్రెసిడెంట్ లక్కాకుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ దండుబోయిన నరసింహారావు, కమిటీ ఇన్ఛార్జ్ ప్రత్తి శివ, ఆర్గనైజర్లు మంచాల రాజేష్, తమ్మిశెట్టి వెంకటేష్, సభ్యులు పర్యవేక్షించి సేవలందించారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు వేలాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద చిలకవారి పాకల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీడిపిక్కల లోడుతో వెళ్తున్న ఐచర్ వ్యాన్ బోల్తా పడటంతో పై భాగంలో ప్రయాణిస్తున్న 7 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. టి నర్సాపురం మండలం బర్రంపాలెం నుండి నిడదవోలు మండలం తాడిమలకు జీడిపిక్కల లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రహదారి పక్క పంట బోదలోకి బోల్తా పడింది. మొత్తం వ్యాన్లో 10 మంది ఉండగా 3 ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద విషయం తెలిసిన గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని డీసీఎంలో ఉన్న జీడిపిక్కల బస్తాలను తొలగించి చూడగా అప్పటికే 7 వ్యక్తులు మృతి చెందారని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ చెప్పారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నారని, మృతి చెందిన 7 వ్యక్తులు నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని తెలిపారు. ఇదిలా ఉండగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ జీడిపిక్కల లోడ్ తోటి ఐచర్ వ్యాన్ బయలుదేరింది. అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన, నిడదవోలు దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసి అతను లోడ్ అది. అతను లోడ్ తీసుకొని కూలీలు 8 మంది ఉన్నారు, బంటా వాళ్ళు. 8 మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు, ఇంకో మిగతా వాళ్ళు 7 కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వల్ల లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు. కట్ చేయడంతో పక్కకు లాగి కారులోకి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది, టైర్లు పైకి వచ్చినాయి. దాంతో లోడ్ కింద ఉన్న 8 మంది, మొత్తం 8 మందిలో 7 చనిపోయారు, ఒక అతను ఇంజూర్డ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గోదావరి వరదల నేపథ్యంలో ముంపు బాధితులకు సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పోలవరం మండలం మురమళ్ళ, ఎదుర్లంక, గుత్తినదీవి గ్రామాల్లో ఉన్న ఫెర్రీ పాయింట్లను, వరద ప్రభావం ఉన్న ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. వరద సహాయక కార్యక్రమాలకు నియమించిన సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పారు. తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు బుధవారం నిరసన తెలియజేశారు. ఇందులో భాగంగా ముమ్మిడివరం కోడలిలో ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలిచ్చారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 115ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల ఎప్పటి నుంచో పనిచేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. Justice. We want 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 justice.
We want justice. We want justice. We want justice. We want justice. Number 115 no. Radu cheyali. Evo number 115 no. Radu cheyali. Evo number 115 no. Radu cheyali. Evo number 115 no. Radu cheyali. Staff nurse-లకు న్యాయం చేయాలి. Staff nurse-లకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు వరద నీరు రావడంతో బుధవారం ఉదయం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో రావులపాలెం గౌతమి వశిష్ట బ్రిడ్జిల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. లంక పొలాలన్నీ నీటిలోనే చిక్కుకున్నాయి. అరటి, కంద, కూరగాయల తోటలు నీటిలో మునిగాయి. రైతులు తమ పశువులను ఏటిగట్టుకు చేర్చారు. ఈ సంవత్సరం 3 సార్లు గోదావరి వచ్చి పండించిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. విజయవాడ వరద బాధితులకు సహాయార్థం రావులపాలెం మండలం రావులపాడుకు చెందిన వ్యాపారవేత్త కాళకూరి హరినాథ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. బుధవారం దాతల సహకారంతో 2 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, వాటర్ బాటిళ్లు, దుప్పట్లను లారీలో విజయవాడకు తీసుకువెళ్లి వరద బాధితులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 17వ తేదీలోగా వరద బాధితులకు సహాయం అందజేస్తా ఏలూరులో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొల్లేరు, ఉప్పుటేరు వరద ప్రాంతాలను ఏరియల్ సర్వేతో పరిశీలన. గోదావరి ఎగువ ప్రాంతాల్లో పెరుగుతున్న వరద నీరు, అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. విజయవాడ వరద బాధితులకు తణుకు దాతలు అందించిన 10,75,000 రూపాయల విరాళం, చెక్కులను అందుకున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్స్ జట్లను ఎంపిక చేసిన అసోసియేషన్, ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. మాధవరం గ్రామంలో ఘనంగా వినాయక అన్న సమారాధన, తరలివచ్చిన పరిసర గ్రామాల ప్రజలు. దేవరపల్లి మండలం చిలకవారి పాకల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి. గోదావరి వరదల నేపథ్యంలో బాధితులకు పునరావాస ఏర్పాట్లు చేయాలి, అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ ముమ్మిడివరం కూడెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్సులు జీవో నెంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.